టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్లో జరుగుతున్న రెండో రోజు ఆట చూడాలి అనుకున్న అభిమానులకు మళ్లీ నిరాశ మిగిలింది. ఈ రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుందని భావించారంతా. అయితే వరుణుడు కరుణించలేదు. లంచ్ తర్వాత లైట్ వచ్చినప్పటికీ అవుట్ఫీల్డ్ మొత్తం తడిగా ఉండడంతో శనివారం ఆట మొత్తం రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. కాగా గత 9 ఏళ్లలో భారత్ జట్టు ఆడిన టెస్టు మ్యాచ్లు మొత్తంలో ఒకరోజు ఆట ఇలా రద్దు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే ఈ విషయం పక్కన పెడితే ఒకవేళ కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసిపోతే అది టీమిండియాకు కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశమే అవుతుంది. ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీమిండియా తన టాప్ పొజిషన్ని బలపరుచుకుందామనుకుంటే వర్షం రూపంలో అడ్డంకి ఏర్పడింది. టీమిండియా ఈ మ్యాచ్ అనంతరం తదుపరి న్యూజిలాండ్తో 3, ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లను ఆడనుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో విజయం సాధించి ఉంటే టీమిండియా మిగిలిన 8 మ్యాచ్ల్లో 3 గెలిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు వర్షం కారణంగా పరిస్థితి కొంచెం క్లిష్టంగా మారింది. బంగ్లాతో జరుగుతున్న ఈ మ్యాచ్ గనుక డ్రా అయితే మిగిలిన 2 సిరీస్లలో రోహిత్ సేన కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో 4 ఖచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూసుకుంటే రోహిత్ సేనకు ఇదేమీ అంత కష్టం కాదు. అయితే బంగ్లాదేశ్తో మ్యాచ్ డ్రా కాకుండా ఉంటే పని సులువవుతుంది. ఈ మ్యాచ్ సజావుగా సాగి టీమిండియా గెలిస్తే సరిపోతుంది. లేదంటే ఎంతో కొంత తలనొప్పి మాత్రం మన వాళ్ళకి తప్పదని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.